హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక హార్వెస్ట్ చేసుకుంటున్నాను, చిన్న హార్వెస్ట్. నేను 2 డేస్లో చేసుకున్న హార్వెస్ట్ చూపిస్తున్నాను. నాకు ఎప్పుడు కావాలో అప్పుడే తెంపుకుంటాను. నేను ఇట్లా తెంపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే అయిపోతుంది కదా. సో అందుకని నాకు కావాల్సినప్పుడే తెంపుకొని అప్పుడే వీడియో తీస్తున్నాను. 2 డేస్కి నేను ఏమేమి తెంపుకున్నానో చూపిస్తాను. ఇవి చిన్న చెట్లు ఉన్నాయి, బుష్ బీన్స్. డైలీ 4-5 వస్తున్నాయి కాయలు. ఒక 2 డేస్ 3 డేస్ ఆపిన తెంపడము. తెంపిన కొద్దీ అవి కొన్ని అయిపోతూనే ఏదో కర్రీలో వేయాల్సి వస్తుంది. ఇంకా సరే 4 రోజులు గ్యాప్ ఇస్తే అవి ఎన్నొస్తాయి చూద్దామని చెప్పేసి ఆపిన. చిన్న ఇంకా చాలా ఉన్నాయి, పూత చిన్న పిందెలు చాలా ఉన్నాయి. ఇంకా పెరగాలంటే టైం పడుతుంది కదా. సో ఇంకా ఉన్నట్టు తెంపేసిన. కొన్ని పిందెలు అయితే అట్లనే ఉంచేసిన. నేను వీటికి చెట్లకి ఏమి వేయను, అంటే బయట నుంచి మన చాలా మంది మిరాకిల్ గ్రో అని తీసుకొస్తారు, ఫిష్ ఎమల్స్ అయినా ఇంకా డిఫరెంట్ ఫర్టిలైజర్స్ ఉంటారు కదా, అవన్నీ వేస్తారు. బట్ నేనైతే ఏమీ వేయను. కాంపోస్ట్ అండ్ బనానా పీల్ వాటర్ అండ్ వెజ్జీస్ ఫ్రూట్స్ పీల్ వాటరే వేస్తాను. అందుకే నాకు గ్రోత్ కొంచెం మినిమల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ గ్రోత్ కావాలి అని అంటే మనం బయట నుంచి తెచ్చుకొని అవన్నీ యాడ్ చేసుకుంటేనే కొంచెం మనకు గ్రోత్ వస్తుంది. బట్ ఇంకా నేను ఆర్గానిక్గానే పెంచాలి, ఇంకేది యాడ్ చేయొద్దు అని డిసైడ్ అయినా కాబట్టి ఇంకా నేను అలానే పెంచుతున్నాను. బయట నుంచి ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయను. ఆర్గానిక్వి కూడా దొరుకుతాయి బయట ఫర్టిలైజర్స్, కానీ ఏమో ఇంకా నాకెందుకో ఇంట్రెస్ట్ అనిపివ్వదు. ఇంకా మనం పెంచేది ఏదైనా సరే ఇలానే డిసైడ్ అయ్యాం కదా, ఆర్గానిక్గానే పెంచుతామని ఇంకా అదే పెంచుతున్నాను. మా ఫ్రెండ్స్ అందరు అంటారు, ఎందుకు అట్లా ప్లాంట్స్ని సతాయిస్తున్నావు, బయట నుంచి తీసుకొచ్చి ఏదో ఒక ఫర్టిలైజర్ వేయొచ్చు కదా, వాటికి మంచిగా పెరుగుతాయి అని అంటారు. బట్ నాకు అనిపిస్తుంది బయట నుంచి తెచ్చి ఫర్టిలైజర్ వేస్తే అవి బాధపడతాయి, అటు ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, అటు చెట్లు పాడైపోతాయి. మేబీ గ్రోత్ ఎక్కువ వస్తుందేమో కానీ లాంగ్ రన్లో మనం చూసుకోవాలి కదా, మన హెల్త్ కోసమని మనం ఇంట్లో పెంచుకునేది, ఎందుకు అనవసరంగా ఫర్టిలైజర్స్ వేయడము అని నేను అంటాను. ఎవరు కరెక్టో చెప్పండి మీరే. తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ వచ్చినా సరే నాకు అసలు ఏమి వేయాలనిపించదు ఫర్టిలైజర్. ఇది చూడండి క్యాప్సికమ్. నేను లోవీస్ నుంచి బనానా పెప్పర్స్ తీసుకొస్తే ప్లాంట్ అది క్యాప్సికమ్ అయి కూర్చుంది. మరి ఎవరైనా చేంజ్ చేసినట్టున్నారు అక్కడ వాళ్ళు. దానిపైన మాత్రం నేను తెచ్చినప్పుడు బనానా పెప్పర్ అనే రాసి ఉండే. ఇంకా ఇది ఒక్కటే వచ్చింది ఫస్ట్ ఫ్రూట్ దీనికి. సో తెంపేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫ్రూట్ నేను చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తాను, ఎందుకంటే చెట్టుకి బలమంతా దానికే వెళ్ళిపోతుంది. ఫస్ట్ చెట్టు పెద్దగా పెరగాలి, ఫ్రూట్స్ అవుతే బాగుంటది అన్నట్టు, లేకపోతే దాని ఎనర్జీ అంతా ఫ్రూట్ కే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫ్రూట్ కి ఇంత సైజ్ వచ్చినాక కాదు, పిందెలా ఉన్నప్పుడే తెంపేసేయాలి. ఇక్కడ మా పాప దోసకాయలు తెంపుతా అని చెప్పేసి చెట్టు మొత్తం బీకేసింది. తెంపనివ్వకపోతేనేమో ఏడుస్తుంది, తెంపితేనేమో ఆ చెట్లు వీకేసింది. ఈ చెట్లు ఇంకా తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిన. అండ్ ఇవి కూడా ఫస్ట్ ఫ్రూట్స్. ఈ దోసకాయలు తినే దోసకాయలు మంచిగా ఉంటాయి ఫ్రూట్స్. నాకు తెలిసి ఇవన్నీ పాలినేషన్ సరిగ్గా అవ్వనట్టున్నాయి. అండ్ ఈ సీడ్ వెరైటీ ఏంటో కూడా తెలియదు. లాస్ట్ టైం అయితేనే మంచిగా పొడుగ్గా వచ్చినాయి. మరి ఆ సీడ్స్ అయినా లేకపోతే ఇంకా వేరే ఏంటా నాకు తెలియదు. ఇది అయితేనేమో సరిగ్గా పాలినేట్ అవ్వలేదు. మేబీ ఇవన్నీ ఉంచితే ఇంకా లావుగా పొడుగ్గా అయితే ఏమో కానీ ఇంకా నేను అవన్నీ తీసేస్తున్నా. చెట్టును కొంచెం పెద్ద పెరిగిన తర్వాత చూద్దామని. నేను ముందే చూస్తుంటే ఈ కాయలన్నీ తీసేసేదాన్ని పెరగకుండా. బట్ ఆ టైంలో మాకు వర్షం పడింది, ఎప్పుడు పాలినేట్ అయినాయో చూసుకోలేదు. ఇంకా చూసేసరికి కాయలు పెద్దగా అయిపోయినాయి అని చెప్పేసి నేను ఇంకా అవి తెంపలేదు. చూడండి, ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్లో కొన్ని కాయలు అంటే 1-2 కాయలు తెంపేసి పెద్దగా ఆనివ్వాలి చెట్టుని. అట్లయితేనే మనకు చెట్టు గ్రోత్ మంచిగా ఉంటుంది. లేదంటే చెట్టు అంతా చిన్నగానే ఉండి ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు కొంచెం తక్కువ కాయలే వస్తాయి. ఇంకా మిగిలిన చెట్లకున్న కాయలన్నీ దోసకాయలు కట్ చేసిన, అంటే పిందెలు ఉన్నప్పుడే. ఈసారి అసలు ఇంకా ఆవు పేడ కూడా వేయలేదు దీనికి. ఎవ్రీ ఇయర్ ఒక బ్యాగ్ అట్లా యాడ్ చేస్తూ ఉంటాను. నేనైతే దోసకాయలు హ్యాండ్ పాలినేట్ ఏం చేయను, వేరే బీరకాయ సొరకాయ చేస్తా. ఇక్కడ ఈజీగా పాలినేట్ అయిపోతాయి దోసకాయ ఒక్కటి. ఇవి లాస్ట్ టైం నేను మిరపకాయలు తెంపినప్పుడు చూడకుండా 2-3 మిగిలిపోయినట్టున్నాయి. అవి పండులాగా అయిపోయినాయి. అంటే ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కానీ అవి నేను తెంపట్లేదు. ఇవి పండుగ అయినాయి మాత్రమే ఇంక తెంపేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ, ఒక 5-6 ఉన్నట్టున్నాయి. చెట్టుకు మొత్తం మళ్ళీ పూత వచ్చింది. ఇది ఇప్పుడు నేను మెంతి హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఇది నెక్స్ట్ డే హార్వెస్ట్ చేసుకున్నా. ఒక 2 వీక్స్కి నాకు ఇంత గ్రోత్ అయ్యింది. నేను ఈ సైజులో ఉన్నప్పుడే మెంతిని కట్ చేస్తాను, అంటే రూట్స్తో సహా తీసేసి కర్రీ చేసుకుంటాను. ఇట్లా అయితే చిన్న మెంతిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
నేను పెద్దగా అయితే ఎందుకో మనకి స్టెమ్స్ తినరాదు, దాని రూట్స్ తినరాదు. ఇవైతేనేమో మొత్తం అంతా ఎడిబుల్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు ఇలానే ఈ సైజ్కి వచ్చాకనే తీసేస్తాను. నేను ఒక 2 వీక్స్కి ఒకసారి మెంతి సో చేసుకుంటూనే ఉంటాను. ఒకటి అయిపోయేసరికి ఇంకొకటి రెడీగా ఉంటుంది. అండ్ హైడ్రోఫోనిక్ మెథడ్లో కూడా నేను మెంతులు పెంచుతాను. అవేమో మార్నింగ్ మొలకల్లా తినేస్తాము మార్నింగ్ లేవగానే. ఇదైతేనేమో కర్రీ చేయడానికి అట్లా యూజ్ చేస్తాను. నేను ముందు చూపిస్తాను హైడ్రోఫోనిక్లో ఎట్లా పెంచుతాను అని చెప్పేసి. అది హైడ్రోఫోనిక్లో పెంచిన అయితేనేమో క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మట్టి ఉండదు కదా. సో అది క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. ఇదైతేనేమో అంటే నేను కర్రీకి కూడా అప్పుడప్పుడు హైడ్రోఫోనిక్ మెథడ్లో పెంచుతాను. మాకు వింటర్ అయితే బయట పెట్టలేము, మట్టితో పెంచరాదు. సో అందుకని చెప్పేసి వింటర్లో మాత్రం కంపల్సరీ ఇట్లా హైడ్రోఫోనిక్లో లాగానే పెంచుతాను. ఇంత సైజ్ అయ్యాక అప్పుడు కూడా అలానే వండుకుంటా. ఎందుకో ఇదే టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఇంతే చేస్తారా? ఇట్లా చిట్టి మెంతే తెంపుకొని కర్రీ చేసుకుంటారా? మనకైతే బయట షాప్ లో కొనుక్కుంటేనేమో ఇట్లా చిట్టి మెంతి దొరకదు, అసలు పెద్దదే దొరుకుతుంది. ఇంకా అది క్లీనింగ్, కట్ చేయడము అంతా ఒక 2 కట్టలు తీసుకొస్తే అదంతా కట్ చేస్తే హాఫ్ కట్ట కూడా కాదు. మనం కొత్తిమీర వేసుకుంటాం కదా కర్రీలో లాస్ట్ లో, అట్లనే కొంచెం పోపు వేస్తున్నప్పుడు ఇట్లా మెంతి ఆకు కూడా వేసుకున్నాం అనుకోండి, కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎవరు చేయకపోతే. నేనైతే మాత్రం ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో ఇట్లా మెంతి కూర కొంచెమన్నా యాడ్ చేస్తాను. హెల్త్ కదా, సో అండ్ ఈజీగా కూడా పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను అన్నిట్లో మెంతి కూడా ఎక్కువ యూజ్ చేస్తాను. మెంతుల్ని పెంచడం చాలా ఈజీ. మనం ఓవర్ నైట్ మెంతుల్ని సోక్ చేసేసి డైరెక్ట్ ప్లాంట్ చేసుకొని దానిపైన నుంచి కొంచెం మట్టి స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. వాటర్ ఒక 1 డేకి ఒకసారి అట్లా కొంచెం స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఈజీగా పెరుగుతుంది. మనం మెంతుల్ని సో చేసుకునేప్పుడు చాలా దగ్గర వేసుకున్నాం అనుకోండి, ఇట్లా మంచిగా గుబురుగా వస్తుంది. మట్టి అంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది. చూడండి అంతా ఇంత అయిపోయింది. సో ఇంకంతా మంచిగా కడిగేసి టమాటో మెంతి కూర చేసుకున్నాం. అది మా బాబు కంటే చాలా ఇష్టం. అది కూడా ఇంట్లో వండించిన మెంతి కూర అయితేనేమో చాలా ఇష్టం వాడికి. బయట దానికంటే వాడు ఈజీగా గుర్తుపడతాడు, ఇది మన దాంట్లో గార్డెన్లో పెరిగింది కదా, నాకు చాలా ఇష్టం అని అంటాడు. సో వాడి కోసం అని చెప్పాను నేను మెంతి ఎవ్రీ టైం గ్రో చేస్తూ ఉంటాను. వింటర్లో అయినా సరే ఇంట్లో గ్రో చేస్తాను అట్లా హైడ్రోఫోనిక్ మెథడ్లో. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా రూట్స్తో సహా మంచిగా తినొచ్చు మనము, ఏ పార్ట్ వేస్ట్ కాకుండా. మెంతులు పెంచాలంటే మట్టిలోనే పెంచాలని ఏం లేదు, మన ఇంట్లో పేపర్ టవల్ పైన అయినా పెంచుకోవచ్చు. హైడ్రోఫోనిక్ మెథడ్లో మంచిగా ట్రై చేయండి నేను చూపిస్తున్నట్టు. ఇవి హైడ్రోఫోనిక్లో పెంచుతున్న మెంతులు. చూడండి ఎంత మంచిగా స్ప్రౌట్ అయినాయో. ఈ సైజులో వచ్చిన తర్వాత డైలీ మార్నింగ్ లేవగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్న 1 టేబుల్ స్పూన్ అన్న మంచిగా తినండి. నవిలి తింటే చాలా మంచిది హెల్త్ కి. అన్ని కంట్రోల్ అవుతాయి, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, వెయిట్ లాస్ అవుతాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈజీగా కూడా గ్రో చేసుకోవచ్చు. పిల్లలకైనా పెట్టవచ్చు మనము. చేదుగా అయితే ఏం ఉండదు, బాగానే ఉంటది. 2 డేస్ తింటే అలవాటు అయిపోతుంది. కొంచెం బచ్చల కూర అండ్ గంగవల్ కూర అండ్ కొంచెం గోంగూర కూడా ఉంది. సో అది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా. గోంగూర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. వేరే సైడ్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి గోంగూర చెట్లు. ఇదైతేనేమో ఇప్పుడిప్పుడే చిన్నగా ఉన్నాయి. గంగవల్ కూర లాస్ట్ టైం నేను తీసుకొచ్చి పెట్టినా కదా రూట్స్, అవి మంచిగా ఎన్నుకున్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇంకా వేరే రేస్డ్ బెడ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక్క దాంట్లోనే తెంపుతున్నా నేను, కొంచెం క్వాంటిటీయే కావాలి అని చెప్పేసి. అండ్ గోంగూర లాస్ట్ ఇయర్ నాకు చాలా ఎక్కువ వచ్చింది. సో అందరికీ కమ్యూనిటీలో పంచంగా కూడా నా దగ్గర చాలా మిగిలిపోతే నేను అది ఫ్రీజ్ చేసుకున్నా మంచిగా. సో అది ఇంకా ఫ్రీజ్ చేసుకున్నది కూడా ఇప్పటి వరకు ఉన్ననే ఉంది. ఆల్మోస్ట్ మంత్లీ 2 times అట్లా నేను గోంగూర పప్పు ఆర్ పచ్చడి అట్లానే చేస్తూ ఉంటాను. ఇంకా అయిపోలేదు. సో ఎంత వచ్చిందో అర్థం చేసుకోండి. నేను 3 చెట్లు పెట్టినా, ఆ 3 చెట్లకే చాలా వచ్చింది లాస్ట్ ఇయర్. మాకు ఇక్కడ గోంగూర కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొనాలంటే. ఇంకా ఈసారి కూడా కొంచెం చెట్లు ఎక్కువనే పెట్టిన లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. తోటకూర కూడా ఇంకా చాలా ఉంది కానీ అది నేను దెంపట్లేదు ఇప్పుడు. మా పాప వీకేసిన దోసకాయ చెట్లు వేరే రేస్డ్ బెడ్ లో పెట్టినా, ఇంకా అవి బాగానే బతికినాయి, మంచినే ఉన్నాయి. ఇక్కడ చిక్కుడుగాయ చెట్లు అవన్నీ ఉంటాయి. సో ఈ సైడ్ కి పెట్టిన 2 రకాల చిక్కుడుగాయ, ఇదొకటి అండ్ ఇదొక రకమైన చిక్కుడుగాయ, 2 ఉన్నాయి నా దగ్గర. ఈ చిక్కుడుగాయకి ఎక్కువ నల్ల పురుగు చిన్నది వస్తూ ఉంటది కదా. ఈ చూడండి రోజ్ ఫ్లవర్స్ కూడా ప్లాంట్ చేసుకున్నాము. ఇంకా ఈ సీజన్ కి ఈ రోజు ఉన్న ఇంకొకటి. అండ్ దహిలాస్ కూడా ప్లాంట్ చేసుకుంటున్నా. ఆ దహిలాస్ ఏంటి అని చూపిస్తాను మీకు. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నేనైతే దహిలా పామ్స్ పెట్టుకుంటున్నా. ఇవైతేనేమో బటన్ రోజెస్, చిన్న రోజెస్. ఇంకా చాలా కలర్స్ ఉండే, రెడ్, పర్పుల్, ఆరెంజ్. బట్ నాకు ఆరెంజ్ చూస్తే చాలా మంచిగా అనిపించింది, అందుకే నేను ఇంకా ఆరెంజే తీసుకొని వచ్చిన. చూడ్డానికి బాగున్నాయి. ఇదే సైజ్ లో ఉంటది, చిట్టిగా. అండ్ 2 feet పెరుగుతుంది చెట్టు, పెద్దగా అయితే ఏం పెరగదు. స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది. మంచి
కనబడతాయి చిట్టిగా అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. అండ్ డిసీజెస్ కూడా తక్కువ వస్తాయి వీటికి. నార్మల్గా వేరే రోజెస్కి అయితేనేమో కొంచెం డిసీజెస్ అవన్నీ ఎక్కువ వస్తాయి, రోజెట్టి అవన్నీ వస్తాయి. వీటికైతే తక్కువ ఉంటుంది. ఇది చూడండి, నాకు చిన్న చిన్న ముళ్ళులు ఉన్నాయి. మన రోజ్ చెట్లలాగా పెద్దగా లేవు ముళ్ళులు, చిన్నగా ఉన్నాయి. అవే చిన్న చిన్న గుచ్చుకుని ఉండే. సో మెల్లమెల్లగా సపరేట్ చేస్తున్నా. ఇవి నాకు $5కి 6 ప్లాంట్స్ 7 ప్లాంట్స్ వచ్చినట్టున్నాయి. ఇంకా నేను 4 గుంతలు చేసుకున్నాను. దాంట్లోనే ఆ 4 గుంతలలోనే చెట్లన్నీ పెట్టేసిన. ఎంత బాగున్నాయో కలర్. ఇవి ఎండకి ఒక 2 days తర్వాత అన్ని కలర్ పోయినాయి అంటే వేరే కలర్లోకి చేంజ్ అయినాయి. వైట్ కాలేదు కానీ లైట్ ఆరెంజ్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంత డార్క్ కనబడుతున్నాయి కదా. ఇంకా ఇవన్నీ ఎండకి డార్క్గా అయిపోయినాయి. లాస్ట్ వీక్ అంతా వర్షాలు, ఈ వీక్ అంతా ఎండలు, అసలు ఏదేదోలాగా ఉంటుంది వెదర్. చూడండి, ఇంకా ఈ 4 గుంతలు చేసుకొని ఆ 4 పెట్టినా. అంటే ఇంటి ముందటన ఎప్పటి నుంచో రోజెస్ పెడదామని అనుకుని ఉండే, బట్ నాకు వీలు కాలేదు. అండ్ ఇంకేదేదో అట్లా అయిపోయింది. ఇంక ఈ ఇయర్ కంపల్సరీ ఇంకా అన్ని చెట్లు పెట్టాల్సిందే అని చెప్పేసి రోజెస్ అయితే తెచ్చినాం. ఇంకో బ్యాచ్ ఆఫ్ వేరే కలర్ రోజెస్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ, సో దాని ప్లేస్లో దహీలాస్ పెట్టినాము. దహీలాస్ కూడా, అది కూడా ఎవర్ గ్రీన్. ఈ రోజ్ కూడా పెరినియల్స్, అంటే ఎవ్రీ ఇయర్ దానంతట అదే వస్తుంది చెట్టు. అన్ని ఫ్లవర్స్ అయితేనేమో లాస్ట్ టైం మనం బంతిపూలు పెట్టుకున్నాం కదా, అది బంతిపూలు అయితే పెరినియల్ కాదు. లైక్ ఎవ్రీ టైమ్ మనం కొత్తగా పెట్టాలంటే ఆ చెట్టు పోతుంది. దాని ప్లేస్లో ఏమైనా పువ్వులు పడితే చిన్న చిన్నగా వెరైటీ వస్తాయి కానీ దానంతట అది రాదు. ఈ రోజు అయితేనేమో అదే రోజు ఎండిపోతుంది. మళ్ళీ ఎండాకాలం అయ్యేసరికి, అంటే చలికాలంలో స్నో పడుతుంది కదా, అప్పుడు ఎండిపోతుంది. మళ్ళీ ఎండాకాలం అయ్యేసరికి దానంతట అదే బ్లూమ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఈ రోజు కూడా చాలామంది పెట్టుకుంటారు. చాలామంది నాకౌట్ రోజెస్ పెట్టుకుంటారు. అంటే పింక్ కలర్లో మన ఇండియాలో ఉంటాయి కదా, చాలా పువ్వులు పూస్తే అవి పెట్టుకుంటారు. కానీ ఇంకా అదంతా ఒక్కటే ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది. నాకు అది వద్దనిపించింది. ఇట్లా కలర్స్ కావాలి, చిన్నగా ఉండాలి అని ఇవి తెచ్చుకున్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్కి మంచిగా గ్రో అవుతాయి అనుకుంటా. ఇప్పుడు బుడ్డుగానే ఉన్నాయి. ఇంకా పైనుంచి అంత సైడ్ నుంచి మొత్తం మల్చేసేసి ఆ మధ్యలో ఇంకెక్కువ కొంచెం మట్టి నింపిన, అంటే కొంచెం గుంతలాగా చేసిన, వాటర్ అయినా ఏదైనా మంచిగా డ్రైనింగ్ ఉంటుందని చెప్పేసి మిగతా అంతా ఇంకా మల్చి ఎట్లుందో అట్లా వేసేసిన. ఇది వర్షం పడ్డది కాబట్టి, అంటే లాస్ట్ 1 week అంతా పడింది కాబట్టి కొంచెం మట్టి తవ్వడానికి ఈజీగా ఉంది. లేకపోతే మాకు అంతా క్లే ఉంటుంది కదా, క్లే మట్టి ఉంటుంది, ఎక్కువ బంక మట్టి లాగా ఉంటుంది మాకు మా స్టేట్లో మట్టి అంతా. సో తవ్వడం చాలా కష్టమైపోతుంది. ఇట్లా వర్షం పడ్డప్పుడే చూసుకొని తవ్వుకుంటే అది ఈజీగా అయిపోతుంది. యాసిడిక్ ఉంటాయి నేలలు కొంచెం, అండ్ బంకా నేలలు కాబట్టి అంత మంచిగా ఏవి సరిగ్గా పెరగవు. సో అందుకని కంపల్సరీ వేరే సాయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. లాస్ట్ టైం నేను పెంచిన బంతిపూలు నాటిని ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా అనుకున్నాయి. సో వాటికి కూడా కొంచెము ఎక్స్ట్రా సాయిల్ అదంతా యాడ్ చేసి పెట్టినాము. అది ఇప్పుడు ఫ్లవరింగ్కి రెడీ అయిపోతున్నాయి. అన్ని డిఫరెంట్ కలర్స్ రోజెస్ పెట్టాలని అనిపిస్తుంది కానీ, బట్ ఇంకా అవన్నీ చూసుకోవాలి అంటే కష్టమవుతుంది. సో అందుకని ఇప్పటికి ఈ ఇయర్కి ఇవి ఆపేద్దాంలే అని అనుకున్నాము. ఈ ఇయరే అసలు చాలా ఎక్కువ పెట్టుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ అయితేనేమో ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి చెట్లు, ఏం పెట్టలేదు, జస్ట్ వెజిటేబుల్స్ అవి పెంచుతుండే. ఇప్పుడు ఇంకా ఇవి అన్ని పెంచుతున్నాను. ఇవి అయితేనేమో దహీలాస్ అంటారు. ఇవి ఇక్కడ పెరినేల్స్ అండ్ చాలా మంచిగా ఉంటాయి ఫ్లవర్స్. దహీలా పామ్స్ ఇది ఒక వెరైటీ దాంట్లో. సో ఇవన్నీ నేను చిన్న దాంట్లో పెంచిన, అంటే సీడ్స్ అన్నీ. ఇవి కొన్ని రోజులు అయితే కింద గట్టిగా బల్బ్ అవుతుంది, దానంతట అవే వచ్చేస్తాయి చెట్లు మళ్ళీ ఎవ్రీ ఇయర్. లేదంటే ఇంకా మనకు రావు అనిపిస్తే ఈ చెట్టు అంతా తవ్వుకొని లోపల బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బ్ లోపలికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి వింటర్ అంతా. సో ఇది ప్లాంట్ చేసేటప్పుడు కింద ఉన్న చిన్న లీవ్స్ అన్ని తీసేసేయాలి, లేకపోతే వాటికి డిసీజెస్ వస్తాయి. ఎందుకంటే గ్రౌండ్కి అంటుతాయి కదా. సో అందుకని చెప్పేసి అవి కింద మొత్తం తీసేసేయాలి. ఇట్లా నేను తీస్తున్నట్టు అన్ని లీవ్స్ అన్ని తీసేస్తే అప్పుడు మనకి గ్రోత్ మంచిగా ఉంటుంది, కింద నుంచి ఎయిర్ ఫ్లో మంచిగా ఉంటుంది, అండ్ డిసీజెస్ కూడా రావు ఆకులు కింద అంటుకొని. నార్మల్గా నేను ఇట్లా చిన్న ప్లాంట్స్ పెట్టేది ఉంటే అట్లనే పెడతాను. చూడండి, ఇక్కడ ఒక దగ్గర పెట్టుకున్నాను, అండ్ ఇంకా అటు సైడ్ రోజెస్ పెట్టినా కదా, అటు సైడ్ కూడా ఇంకో 3 గుంతలు తవ్వేసి పెట్టుకున్నారు. రోజ్ ప్లాంట్స్ ఏమో 4 ప్లేసెస్లో, ఈ దహీలాస్ ఏమో ఇంకో 4 ప్లేసెస్లో అట్లా మట్టి అంతా నింపేసి పెట్టుకున్నాము. ప్లాంట్స్ అన్నీ హెల్తీగా ఉన్నాయి. ఒక 2 days తర్వాత చూస్తే అన్నీ సర్వైవ్ అయినాయి, పెట్టినాయి అన్ని రోజెస్ ఇవి అన్నీ.
ఈసారి ఫ్రంట్ గార్డెన్ అయితే చాలా ఎక్కువ పని అయిపోయింది మాకు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి మేము అసలు ఏ చెట్లు పెట్టలేదు, పూల చెట్లు. ఈసారి చాలా పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇవే ఉంటాయి కదా, మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇవి పెట్టినాం. చూడాలి ఎట్లుంటుంది నెక్స్ట్ ఇయర్కి, మళ్ళీ ఉంటాయా, మళ్ళీ పెట్టాలా ఏంటి అని చెప్పేసి. ఈ సన్ఫ్లవర్ చూడండి 8 feet అయ్యింది. దాని వెయిట్ భరించలేక కింది కొంగిపోయింది. బీ చూడండి ఎంత బాగా తేనెని, నెక్టర్ని కలెక్ట్ చేసుకుంటుందో. ఈ ఒక రకమైన బీజే వస్తాయి మాకు, ఇవే పాలినేట్ చేస్తాయి, ఇంకా వేరే రకమైన రానే రావు. చూడండి ఎంత అందంగా ఉంది సన్ఫ్లవర్, కింది పడిపోయింది. ఇంకొన్ని డేస్ అయితే మంచిగా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.